హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను యూరో యూఎస్డిలో ప్రీవియస్గా రీసెంట్లీ ఒక టూ షార్ట్ ట్రేడ్స్ తీసుకున్నాను. దాని వెనుకల ఉన్న లాజిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది యూరో యూఎస్డి డైలీ టైం ఫ్రేమ్. ఇక్కడ చూస్తే మోస్ట్ రీసెంట్ ప్రైస్ యాక్షన్ చూస్తే ఒక డౌన్ ట్రెండ్ అయితే కనిపిస్తుంది. ప్రైస్ క్లియర్గా ఇక్కడ వరకు ఒక డౌన్ ట్రెండ్లో ఉండే ప్రైస్. సో ఇక్కడ నుంచి ప్రైస్ ఏం చేసిందంటే ఈ హైని బ్రేక్ చేస్తూ ఒక అప్ ట్రెండ్ ని క్రియేట్ చేసింది ప్రైస్ క్లియర్గా ఇక్కడ వరకు. మళ్ళీ ఇక్కడ ఒక ఈ ప్రీవియస్ డైలీ టైం ఫ్రేమ్ హైయర్ లోని బ్రేక్ చేస్తూ స్ట్రక్చర్ ని మళ్ళీ డౌన్ ట్రెండ్ లో కన్వర్ట్ చేసింది. సో ఇక్కడ వరకు అప్ ట్రెండ్ లో ఉన్న ప్రైస్ మళ్ళీ ఇక్కడ నుంచి డౌన్ ట్రెండ్ లోకి పోయే ఛాన్స్ ఉంది. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే డైలీ టైం ఫ్రేమ్ ఒక డౌన్ ట్రెండ్ లో ఉందని కన్ఫర్మ్ అయిపోయింది. సో ఇక్కడ ఆర్డర్ బ్లాక్ చూస్తే అన్మిటిగేటెడ్ ఆర్డర్ బ్లాక్ వచ్చేది, డైలీ టైం ఫ్రేమ్ ఆర్డర్ బ్లాక్ ఇది. సో ఇక్కడ ప్రైస్ ట్యాప్ అయితే నేను షార్ట్ షార్ట్ ట్రేడ్స్ కోసం చూస్తాను అనమాట. సో ఇక్కడ నేను రిప్లై బటన్ యూజ్ చేస్తున్నాను. సో ఇప్పుడు క్లియర్ గా ప్రైస్ అనేది ఈ డైలీ ఆర్డర్ బ్లాక్ ని ట్యాప్ చేసింది. సో ఇక్కడ నేను మనకి ఆల్రెడీ డైలీ టైం ఫ్రేమ్ లో డౌన్ ట్రెండ్ అని కన్ఫర్మ్ అయిపోయింది. సో 4 అవర్ లో కూడా డౌన్ ట్రెండ్ కన్ఫర్మ్ అయిపోతే అప్పుడు 15 మినిట్లకు స్విచ్ అయ్యి 15 మినిట్ లో కూడా డౌన్ ట్రెండ్ కన్ఫర్మ్ అయిపోతే నేను షార్ట్ ట్రేడ్స్ తీసుకుంటాను అనమాట. సో ఇక్కడ నేను 4 అవర్స్ లోకి స్విచ్ చేస్తున్నాను. 4 అవర్స్ లోకి స్విచ్ చేస్తే సో 4 అవర్స్ స్ట్రక్చర్ చూసుకుంటే క్లియర్ గా ఒక అప్ ట్రెండ్ లో అయితే కనిపిస్తుంది. మోస్ట్ రీసెంట్ 4 అవర్స్ స్ట్రక్చర్ లో అయితే ఇది. సో ఇది బ్రేక్ చేస్తే 4 అవర్ కూడా డౌన్ ట్రెండ్ అని కన్ఫర్మ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను మళ్ళీ రిప్లై చేస్తాను. సో ఇక్కడ చూడొచ్చు క్లియర్ గా ప్రైస్ బ్రేక్ అయింది డౌన్ సైడ్. సో 4 అవర్స్ కూడా డౌన్ ట్రెండ్ అని కన్ఫర్మ్ అయిపోయింది. సో ఇక్కడ నేను ఆర్డర్ బ్లాక్ తీసుకుంటే ఇది 4 అవర్ ఆర్డర్ బ్లాక్, 4 అవర్ అన్మిటిగేటెడ్ ఆర్డర్ బ్లాక్ వచ్చి ఇది. సో ఇక్కడికి ప్రైస్ వస్తే నేను 15 మినిట్లకు స్విచ్ అయ్యి 15 మినిట్లో డౌన్ ట్రెండ్ అని కన్ఫర్మ్ అయిపోతే నేను సెల్ చేసుకుంటూ వెళ్తాను. సో ఇది లాజిక్. ఇప్పుడు నేను మళ్ళీ రీప్లే చేస్తున్నాను. ఇక్కడ ప్రైస్ ఏం చేస్తుందో చూద్దాం. ఇక్కడ ప్రైస్ అనేది ఈ డైలీ ఆర్డర్ 4 అవర్ ఆర్డర్ బ్లాక్ వరకు రాలేదు. బట్ జస్ట్ ఏం చేస్తుందంటే ఇక్కడ లిక్విడిటీ ఏదైతే ఉందో స్వీప్ చేసి కిందికి రావడానికి ట్రై చేస్తుంది. సో అట్లనే కంటిన్యూ అయిపోయింది కిందికి. సో ప్రైస్ అనేది క్లియర్ గా మళ్ళీ 4 అవర్స్ లో స్ట్రక్చర్ బ్రేక్ చేసింది అనమాట. ఇది 4 అవర్స్ స్ట్రక్చర్ బ్రేక్, 4 అవర్ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అనొచ్చు. సో ఇక్కడ ఈ ఆర్డర్ బ్లాక్ ఇంకా అవసరం లేదు. సో ఇక్కడ మళ్ళీ డౌన్ కింద సైడ్ బ్రేక్ చేసింది కాబట్టి ఇక్కడ మళ్ళీ ఆర్డర్ బ్లాక్ తీసుకుంటే ఇది 4 అవర్ ఆర్డర్ బ్లాక్. సో ఇప్పుడు ప్రైస్ ఇక్కడికి వస్తే నేను 15 మినిట్లకు స్విచ్ అయ్యి 15 మినిట్లో డౌన్ ట్రెండ్ కన్ఫర్మ్ అయిపోతే సెల్ చేస్తాను. సో ఇక్కడ మళ్ళీ ఇక్కడైతే ఆపర్చునిటీ రాలేదు. ఫస్ట్ ఈ ఆర్డర్ బ్లాక్ దగ్గరికి అయితే ప్రైస్ రాలేదు కాబట్టి నేను ఆపర్చునిటీస్ ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేయలేదు. సో ఇక్కడ మళ్ళీ వెయిట్ చేస్తున్నాను, రిప్లై చేస్తున్నాను. ఇప్పుడు ప్రైస్ ఈ ఆర్డర్ బ్లాక్ ని ట్యాప్ చేసి సో ఇప్పుడు నేను 15 మినిట్లకి స్విచ్ అవుతాను. సో 15 మినిట్ ట్రెండ్ చూసుకుంటే క్లియర్ గా ఒక అప్ ట్రెండ్ కనిపిస్తుంది. ఇట్లా కిందకి బ్రేక్ చేస్తే సెల్ చేయొచ్చు. రిప్లై చేస్తాను మళ్ళీ ఇక్కడ చూద్దాం చేస్తున్న ప్రైస్. సో ఇక్కడ నుంచి ప్రైస్ మళ్ళీ 15 మినిట్లో పైకి కంటిన్యూ చేస్తుంది. ఇంకా డౌన్ ట్రెండ్ అయితే
కన్ఫర్మ్ కాలేదు. సో ఇది మోస్ట్ రీసెంట్ 15 మినిట్ లో ఇది బ్రేక్ అయితే మేము 15 మినిట్ లో కూడా డౌన్ ట్రెండ్ అనొచ్చు. సో మనకి డైలీ టైం ఫ్రేమ్ లో డౌన్ ట్రెండ్ కన్ఫర్మ్ అయిపోయింది. 4 అవర్స్ లో కూడా డౌన్ ట్రెండ్ కన్ఫర్మ్ అయిపోయింది. ఇప్పుడు 15 మినిట్స్ లో డౌన్ ట్రెండ్ కన్ఫర్మ్ అయిపోతే నేను సెల్ సెల్ ట్రేడ్స్ తీసుకుంటాను అనమాట. సో ఇక్కడ ఇది బ్రేక్ అయితే డౌన్ ట్రెండ్ అని కన్ఫర్మ్ చేసుకోవచ్చు. సో మళ్ళీ రిప్లై చేస్తున్నాను. సో ఇక్కడ ప్రైస్ క్లియర్ గా బ్రేక్ చేసి, బట్ ఈ ఈ స్వింగ్ లో ఏదైతే ఉందో ఇక్కడ ఇది ఒక మిటిగేటెడ్ ఆర్డర్ బ్లాక్ అయితే ఇక్కడ లేదనమాట. సో ఇక్కడ నేను ఆర్డర్ బ్లాక్ గీయలేను కాబట్టి నేను ఆర్డర్ ఇక్కడ షార్ట్ ఎంట్రీ తీసుకోలేదు అనమాట. సో మళ్ళీ రిప్లై చేద్దాం. సో ప్రైస్ మళ్ళీ పై సైడ్ కి బ్రేక్ చేసింది అంటే మళ్ళీ క్యారెక్టర్ డౌన్ ట్రెండ్ నుంచి అప్ ట్రెండ్ లో కన్వర్ట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు మనకి డౌన్ ట్రెండ్ కన్ఫర్మ్ కావాలంటే ఈ లో బ్రేక్ కావాలి. లో బ్రేక్ అయితే మళ్ళీ డౌన్ ట్రెండ్ కన్ఫర్మ్ అయినట్టు. ఇప్పుడు చూద్దాం మళ్ళీ ఏం చేస్తుంది ప్రైస్. ప్రైస్ పైకి కంటిన్యూ చేస్తుంది అనమాట. క్లియర్ ఒక అప్ ట్రెండ్ అయితే కనిపిస్తుంది 15 మినిట్స్. ప్రైస్ క్లియర్ గా పైకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. ఇక్కడ వరకు మళ్ళీ ఇది ఒక ఫ్రెష్ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్. మోస్ట్ రీసెంట్ 15 మినిట్స్ స్ట్రక్చర్ లో అయితే ఇది. సో ఇది బ్రేక్ చేస్తే డౌన్ ట్రెండ్ అనొచ్చు. సో చూద్దాం. సో ఇక్కడ మనకి క్లియర్ గా బ్రేక్ అయినట్టు కనిపిస్తుంది. సో ఇక్కడ ఇది 15 మినిట్ ఆర్డర్ బ్లాక్. ఇప్పుడు మనకి త్రీ టైం ఫ్రేమ్స్ లో డౌన్ ట్రెండ్ కన్ఫర్మ్ అయిపోయింది. డైలీ టైం ఫ్రేమ్ లో 4 అవర్స్ లో 15 మినిట్స్ లో మూడిట్లో డౌన్ ట్రెండ్ కన్ఫర్మ్ అయిపోయింది. అండ్ 15 మినిట్ లో కూడా ఒక ఆర్డర్ బ్లాక్ అయితే క్రియేట్ అయింది. సో ప్రైస్ ఇక్కడ ఉంది. ఇప్పుడు ప్రైస్ చూద్దాం. ఇప్పుడు నేను రిప్లై చేసి చూపిస్తాను. సో ఇక్కడ నేను యాక్చువల్గా డైరెక్ట్ 15 మినిట్ లో ఎంటర్ కాలేదు. ఎందుకంటే 15 మినిట్ లో రిస్క్ రివార్డ్ అయితే మంచిగా లేదు. ఇప్పుడు నేను ఇక్కడ ప్లేస్ చేస్తే రిస్క్ రివార్డ్ అనేది 1:4 సంథింగ్ వస్తుంది. సో దిస్ ఇస్ నాట్ ఫేవరబుల్. సో నేను ఇక్కడ డైరెక్ట్ ట్రేడ్ తీసుకోలేదు. ఆర్డర్ బ్లాక్ అయితే ట్యాప్ కాలేదు. సో ఇప్పుడు ట్యాప్ అయింది. సో నేను ఇక్కడ ఒక రియాక్షన్ కోసం వెయిట్ చేస్తున్నాను. డైరెక్ట్ ఎంట్రీ చేసుకోలేదు. ఇక్కడైతే ఇప్పుడు చూడొచ్చు ఒక మంచి రియాక్షన్ అయితే వచ్చింది. ప్రైస్ ఇక్కడ నుంచి క్లియర్ గా ఒక రియాక్షన్ అయితే మంచి రియాక్షన్ వచ్చింది. అండ్ ఒక ఆర్డర్ బ్లాక్ కూడా క్రియేట్ అయిపోయింది. సో ఇక్కడ నేను ఎంట్రీ తీసుకున్నాను. స్టాప్ లాస్ తినబో పెట్టి 1:3 టార్గెట్ పెట్టుకున్నాను. ఇది తీసుకున్న ట్రేడ్ అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ మీరు చూడొచ్చు లిక్విడిటీ కూడా చాలా ఉంది ఈ లోస్ కింద. ఎందుకంటే ఇక్కడ చాలా లోస్ ఉన్నాయి. ఇక్కడ 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 ఇక్కడ. సో ఇదంతా ఒక లిక్విడిటీ అనొచ్చు. ఇక్కడ దీని కింద చాలా స్టాప్ లాసెస్ ఉంటాయి. సో ఇది ఒక ఈ ట్రేడ్ హై ప్రాబిలిటీ ట్రేడ్ అని అనొచ్చు. లిక్విడిటీ ఒక హై ప్రాబిలిటీ ట్రేడ్ అనొచ్చు. నేను మళ్ళీ రిప్లై చేస్తున్నాను. సో ఇక్కడ ఎంట్రీ అయితే క్లియర్ గా దొరికింది. 1:3 అంటే ఇక్కడ. సో ఇది ఫాస్ట్ గానే టార్గెట్ హిట్ అయిపోయింది అనమాట. సో ప్రైస్ మళ్ళీ ఇక్కడ నుంచి స్ట్రక్చర్ బ్రేక్ చేస్తే 15 మినిట్ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అవుతుంది. ఇంకా బ్రేక్ చేయలేదు. సపోజ్ చేస్తే ఇక్కడ ఒక ఆర్డర్ బ్లాక్ ఉంది. సో ఇక్కడ మళ్ళీ ఎంట్రీ ఆపర్చునిటీస్ చూసుకోవచ్చు అనమాట ఫేవరబుల్ రిస్క్ రివార్డ్ తో. సో ఇప్పుడు చూద్దాం ప్రైస్ ఇది ఈ లోని బ్రేక్ చేస్తే ఇక్కడైతే స్వీప్ చేసింది. బ్రేక్ చేస్తే బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అనొచ్చు. సో ఇక్కడ ఏం చేస్తుందో చూద్దాం. సో ఇక్కడ చూడొచ్చు ప్రైస్ కిందకి బ్రేక్ చేయకుండా మళ్ళీ క్యారెక్టర్ చేంజ్ చేసింది. అంటే డౌన్ ట్రెండ్ నుంచి మళ్ళీ ఒక అప్ ట్రెండ్ లకి అయితే కన్వర్ట్ అయిపోయింది ప్రైస్. సో ఇక్కడ
ఇక్కడ చూస్తే ఇది 4 అవర్ హై. ఇది కూడా బ్రేక్ అయినట్టు కనిపిస్తుంది. బట్ 4 అవర్స్ లోకి స్విచ్ అయి చూపిస్తాను. ఇక్కడ యాక్చువల్ గా స్వీప్ అయింది ప్రైస్. 4 అవర్ హై. సో ఇక్కడ 4 అవర్ హై. ఇది స్వీప్ అయింది. సో స్టిల్ మనము 4 అవర్స్ లో ఈ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అనలేము, ఎందుకంటే జస్ట్ ఒక స్వీప్ కాబట్టి స్టిల్ మనకి కిందికి వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో నేను 15 మినిట్స్ లో స్టిల్ నేను షార్ట్ ట్రేడ్ కోసం చూస్తున్నాను అనమాట. సో ఇది 4 అవర్స్ స్ట్రక్చర్ స్వీప్ అయింది కాబట్టి ప్రైస్ ఇంకా కిందికి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి ఇంకా. సో ఇక్కడ నేను రిప్లై చేస్తున్నాను. మోస్ట్ రీసెంట్ లో అయితే ఇది మనకి ఇది బ్రేక్ అయితే స్టిల్ నేను షార్ట్ ట్రేడ్ కోసమే చూస్తాను. సో రిప్లై చేస్తాను చూడండి. సో ఇక్కడ 15 మినిట్లో బ్రేక్ అయింది, మళ్ళీ అప్ ట్రెండ్ లో నుంచి డౌన్ ట్రెండ్ లో కన్వర్ట్ అయిపోయింది మనకి. సో ఇక్కడ 15 మినిట్లో ఆర్డర్ బ్లాక్ కూడా ఉంది. సో ఇది 15 మినిట్ ఆర్డర్ బ్లాక్. ఇక్కడ ఇక్కడ ఈ ఆర్డర్ బ్లాక్ దగ్గర కూడా నేను డైరెక్ట్ ఎంట్రీ తీసుకోలేను, ఎందుకంటే స్టాప్ లాస్ చాలా పెద్దగా అయిపోయింది అండ్ రిస్క్ రివార్డ్ కూడా అంత ఫేవరబుల్ గా లేదు. సో ఇక్కడ కూడా నేను రియాక్షన్ కోసం వెయిట్ చేసినాను అనమాట. మళ్ళీ రిప్లై చేస్తాను చూడండి. ప్రైస్ అయితే 15 మినిట్ ఆర్డర్ బ్లాక్ పైన ట్యాప్ అయిపోయింది. సో ఇక్కడ నేను రియాక్షన్ కోసం వెయిట్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడొచ్చు ఒక మంచి రియాక్షన్ అయితే వచ్చింది. సో ఇక్కడ ఈ ఆర్డర్ బ్లాక్ దగ్గర నేను ఎంట్రీ ప్లేస్ చేసుకున్నాను. స్టాప్ లాస్ దెన్ జస్ట్ దీన్ని పైన పెట్టి 3 పెట్టుకున్నాను. 1:3. ఇది నేను మళ్ళీ రిప్లై చేస్తాను చూడండి. ఇక్కడ ఎంట్రీ దొరికింది అనమాట. టార్గెట్ హిట్ కావడానికి చాలా టైం పట్టింది. ఇది కూడా టార్గెట్ హిట్ అయింది. సో ఇది గైస్ నేను రీసెంట్గా తీసుకున్నాను షార్ట్ రైడ్స్ వీడియోస్లో. మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా సజెషన్స్ ఉంటే, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.